దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. అర్హత లేకపోయినా అక్రమ మార్గాలలో కార్డులు పొంది ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తున్నటువంటి వారిపై ఉక్కుపాదం మోపింది. తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిమోబెన్ జయంతిభాయ్ భాంబానియా చేసినటువంటి ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్రం చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఏకంగా 41 లక్షలకు పైగా నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశారు. ఈ ప్రక్షాళనలో అత్యాధునిక సాంకేతికతను వాడడం విశేషం. కేవలం క్షేత్రస్థాయి పరిశీలనకే పరిమితం కాకుండా ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, కార్పొరేట్ వ్యవహారాలు, జాతీయ రహదారుల డేటా ఆధారంగా అనర్హులను గుర్తించారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ రేషన్ పొందుతున్న వారిని ఈ డేటా లింకేజ్ ద్వారా పట్టుకున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్థాన్లో అత్యధికంగా 6 లక్షల కార్డులు కట్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలలోనూ ఈ ప్రభావం గట్టిగానే కనిపిస్తుంది. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు కాగా ఏపీలో కూడా భారీగా కార్డులను తొలగించారు. మరోవైపు తెలంగాణలో కొత్త కార్డుల సంఖ్య పెరగడం గమనార్హం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సుమారు 15 లక్షల కొత్త కార్డులు చేరినట్లుగా కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి పట్టణ ప్రాంతాలలోనే రేషన్ కార్డుల సాంద్రత ఎక్కువగా ఉంది. ఇక వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం పేదలకు మరో తీపి కబురు కూడా అందించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3 నెలల కోటాను ఒకేసారి ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల లబ్ధిదారులు పదే ఎండలో దుకాణాలకు వెళ్లవలసిన అవసరం తప్పుతుంది. బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ నిజమైన పేదవాడికి బియ్యం చేరేలా కేంద్రం ఇప్పుడు గట్టి చర్యలు చేపడుతోంది.